ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు జగన్ అన్నని ఎదిరించే దమ్ము లేక ఈరోజు ఇద్దరు కట్టగట్టుకొని మా శక్తి సరిపోదు, మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదిరించుకోలేక ఈరోజు నేరుగా ఢిల్లీలో 3 రోజుల పాటు కాళ్ళ ఏళ్ల పడి ఈరోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకగా పీకలేరు. మేము అండగా ఉన్నాం, మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టుకొని రండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి, జగన్మోహన్ రెడ్డి గారిని వెంట నడిచేదానికి, ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి రేపు రాబోయే అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా రేపు రాబోయే 45 రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ 45 రోజులు మనం కంటికి రెప్పల నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం. ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైనా సరే ఈరోజు మనం కష్టపడి ఈ 45 రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న 5 సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటికి రెప్పలా కాపాడతానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. రేపు 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే సుల్తాన్, అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి. దానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా.